వాక్కు కొరకు ఈ లోక సంబంధమైన విషయాలలో కాకుండా ఆత్మీయంగా నీవు నాతో మాట్లాడబోతున్నా అమూల్యమైన మాట కొరకు నేను ఎదురు చూస్తున్నానని దేవుని వైపు చూస్తూ అపొస్తలుడైన పౌలు 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూద్దాం. బైబిల్ ఉన్న వారందరూ తెరిచి చూద్దాం. బైబిల్ లేని వారు చెవి ఎక్కి ఆలకిద్దాం. హల్లెలూయా. చదువుదామా? కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ మాటనే వెనక చెప్పండి. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. హల్లెలూయా. ఈ మాట అర్థమేంటి? అధైర్య పడము. ఎంతమంది ధైర్యంగా ఉన్నారు చెప్పాలి. ధైర్యం అనే మాట మనలో ఎప్పుడో పోయిందంటున్నారు. ఎవరిని చూసినా ఏమోనండి, ఏదోనండి, ఏదో ఒక విషయాల్లో భయం. ఈ రోజు నూతన నెల మొదటి శుక్రవారం దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి అమూల్యమైన మాట. కావున మేము అధైర్య పడము. అధైర్య పడొద్దని చెప్తున్నాడా, పడమని చెప్తున్నాము? మనకు మనమే దేవుని వాక్యములో బలపడుతూ మేము అధైర్య పడము. ఎందుకని? మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను అంటే కనిపిస్తున్నటువంటి అన్ని విషయాలలో మేము ఏమవుతుంది? నలిగిపోతున్నాం, కృషించిపోతుంది, అడిగట్టిపోతుంది, దూరం అయిపోతుంది. అయినను అంతరంగం ఉందే ఇదేమవుతుంది? దినదినము హల్లెలూయా నూతన పరచబడుతుంది. ఏమవుతుంది? ఇది ధైర్యం. బాహ్యంగా చూస్తే అన్ని బలహీనతలే, బాహ్యంగా చూస్తే ఎక్కడో నీకు నిరాశ నిస్పృహ. కానీ దేవుడు ఈరోజు కొరింథీ పత్రిక ద్వారా మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. బాహ్యం చూసుకోకండి. బాహ్యం చూస్తే బ్రతకలేదు, ప్రపంచాన్ని లోకాన్ని చూస్తే బ్రతకలేదు. కానీ ఒక ధైర్యం ఉంది, నా దేవుడు ఉన్నాడని. హల్లెలూయా. ఆయన ద్వారానే మనకు ధైర్యం. శరీరానికి ఎన్నో బలహీనతలు వస్తాయి. ఈ శరీరం ఏమవుతుంది? కృషించిపోతుంది, బలహీన పడిపోతుంది. ఒకవేళ శరీర బలహీనతలు నీకు రాకపోయినా ఆత్మీయంగా ఎదుగుచున్నప్పుడు ఉపవాస జాగరణాలతో, ప్రార్థనలో, మందిరాలు విడివకుండా దేవుని పరిచర్యలు ఏమైపోతున్నాం? నలిగిపోతున్నాం. అట్లాంటి సమయంలో శరీరం బలంగా ఉంటుందా? చెప్పాలి. బలహీన పడిపోతూ ఉంటుంది. కానీ శరీరం చూడలేదు. దేవుని నమ్మిన భక్తులు కానీ, దేవుని నమ్మిన విశ్వాసులు, సంఘం ఏమైనప్పటికీ ఈ విషయాలు మనం చూసుకోకూడదు. లోపల ఒక ఆత్మ ఉన్నది. హల్లెలూయా. అది ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. పరుగులిడటానికి, ప్రయాసపడటానికి, దేవుని గణపరచడానికి, మందిరాల్లో కూర్చోడానికి, పాటలు పాడటానికి, వాక్య పరిచర్య చేయడానికి, సువార్తను అందించడానికి, దేవుని కొరకు సాగటానికి ఆత్మ ఎప్పుడు కూడా ఏమవుతుంది? సిద్ధంగా ఉంటుంది. ఇది కృషించిపోదు. దీన్ని నువ్వు చూడాలి. పాటలు పాడమంటే కాసేపు పాడి నేసం వచ్చిందని కూర్చోటాలు, వాక్యం చెప్పమంటే కాసేపు చెప్పి, సాక్ష్యం కాసేపు చెప్పి, ఇదంతా కూడా బాహ్యం. అంతరంగం ఉన్నదే 5 నిమిషాలు ఓపిక పడదాం, 10 నిమిషాలు ఓపిక పడదాం, కాసేపు కూర్చుందాం, దేవుని విషయంలో ముందుకు వెళదాం. ఎవరికి మనం అడ్డుబండగా ఉండద్దు. దేవుని నా మహిమార్థమే నాకు ఇవ్వబడిన ఈ సమయాన్ని ఏం చేయాలి? ఉపయోగించుకోవాలి. హల్లెలూయా. సాతాను ఏమంటూ ఉంటుంది తెలుసా? నీకు బలహీనంగా ఉంది, నీ గొంతుకు బాగాలేదు, నీ పరిస్థితి బాగాలేదు, నీ స్థితిగతులు బాగాలేదు, కావున నువ్వేం చేయాలి? కాసేపు రెస్ట్ తీసుకో. ఇది బాహ్యంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అదే అంతరంగం ఉంది చూడండి. అదేం చెప్తూ ఉంటుందో తెలుసా? నీతో సాగిపో, ప్రభువులో ఎదుగు, దేవుడు విడిచిపెట్టడు, దేవుడు మనతో ఉన్నాడు. ఆయనకు తెలియకుండా నీకు ఏ రోగము రాదు, ఆయనకి తెలియకుండా ఏ శోధన నీకు రాదు, ఆయనకి తెలియకుండా ఏ సమస్య నీకు రాదు. తెలిసిన దేవుడు సమయానుకూలంగా దానిని మన నుండి విడుదల చేయగలడు. చేతులెత్తి దేవునికి స్తోత్రం.